కాంగ్రెస్ పై ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరులో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన ఈ మాటలు అన్నారు. తొలుత ఈటెలకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లు బీజేపీ వశమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అండగా నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాష్ట్రంలో అధికారం తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. యువకులను కదిలించిన, రైతులను కదిలించిన ఒకటే మాట చెప్తున్నారు. మొన్నటి ఎన్నికలలో మీకు ఓటు వేయాలని చెప్పి అనుకున్నాం మేము. కానీ ఓటు చీలిపోతే మళ్ళా ఎక్కడ కేసీఆర్ గెలుస్తాడో, మళ్ళీ మమ్మల్ని అధికారంకి వస్తే రాశి రంపాన పెడుతున్నారని చెప్పి భయపడ్డాం. అందుకే ముఖం చూడకుండా కేసీఆర్ ను ఓడగొట్టడే మా ఎజెండా కాబట్టి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించడం బిడ్డ. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే ఓటేస్తామనేటువంటి మాట స్పష్టంగా నిలవాలి. చేయకపోతే నీ భర్తం నా కొడుక అని చెప్పి ప్రశ్నించడానికి గ్రామాలకు వస్తున్నాం. మళ్ళీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి రాష్ట్రంలో అధికారం తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని చెప్పి కోరుతున్నాం. యువకులను కదిలించిన, రైతులను కదిలించిన ఒకటే మాట చెప్తున్నారు. మొన్నటి ఎన్నికలలో మీకు ఓటు వేయాలని చెప్పి అనుకున్నాం మేము. కానీ ఓటు చీలిపోతే మళ్ళా ఎక్కడ కేసీఆర్ గెలుస్తాడో, మళ్ళీ మమ్మల్ని అధికారంకి వస్తే రాశి రంపాన పెడుతున్నారని చెప్పి భయపడ్డాం. అందుకే ముఖం చూడకుండా కేసీఆర్ ను ఓడగొట్టడే మా ఎజెండా కాబట్టి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించడం బిడ్డ. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారికే ఓటేస్తామనేటువంటి మాట స్పష్టంగా నిలవాలి. చేయకపోతే నీ భర్తం నా కొడుక